హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివకుమార్. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనము జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టాపిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ సైన్స్లో, సో వాటి ద్వారా మనం క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాము. సో ఫస్ట్ మనము చెప్పుకోబోయేటటువంటి క్లాస్ ఏంటంటే మ్యాటర్ అండ్ ఇట్స్ స్టేట్స్. ఓకే, పదార్థాలు వాటి యొక్క స్థితులు. సో మ్యాటర్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో అసలు మ్యాటర్ అంటే ఏంటి, సో వాటి యొక్క స్టేట్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క ధర్మాలు ఎలా ఉంటాయి, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ క్లాస్లో మనం తెలుసుకుందాము. సో ఇది మనకి ఫస్ట్ క్లాస్, జనరల్ సైన్స్కి సంబంధించి కెమిస్ట్రీ క్లాసెస్లో ఫస్ట్ క్లాస్ అండి ఇది. ఓకే, సో ఈ సిరీస్ అనేది టోటల్ మొత్తం అన్ని టాపిక్స్ కూడా కవర్ అయ్యే విధంగా కంప్లీట్ చేస్తాము కెమిస్ట్రీలో. సో ఇది మనకి రెగ్యులర్గా ఒకే టైంలో మీకు లేవ్ వస్తుంది. సో 9 to 9:45 AM ప్రతిరోజు వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా క్లాసెస్ రెగ్యులర్గా చూస్తూ ఉండండి. సో కెమిస్ట్రీలో జనరల్ సైన్స్కి సంబంధించి ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము ఈ సిరీస్లో కవర్ చేస్తాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనము మ్యాటర్ గురించి తెలుసుకుందాం, తర్వాత మ్యాటర్కి సంబంధించినటువంటి స్టేట్స్ ఏంటనేది చెప్తాను. ఓకే, సో ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు స్క్రీన్ మీద 2 బాక్సెస్ కనిపిస్తున్నాయి. అంటే నా టెక్స్ట్ని కవర్ చేస్తూ మీకు లెఫ్ట్ సైడ్ టూల్ ప్యానల్ కనిపిస్తుంది, అదేవిధంగా మీకు టాప్ రైట్ కార్నర్లో ఒక బటన్ కూడా కనిపిస్తుంది. సో ఈ 2 బటన్స్ వల్ల టెక్స్ట్ కొద్దిగా కవర్ అవుతుంది, సో డాక్యుమెంట్ అనేది. సో దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. సో అక్కడ ఉండేటటువంటి మ్యాటర్ ఏ విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి అది పెద్ద ఇష్యూ ఏం కాదు. సో అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ మనం చెప్పుకునేది ఏంటంటే మ్యాటర్ గురించి. సో అసలు మ్యాటర్ అంటే ఏంటి, పదార్థం అంటే ఏంటి, అది తెలుసుకుందాం ఫస్ట్. సో జనరల్ థింగ్ ఏంటంటే మీరు దేన్ని చూసినా సరే, ఏదైనా ఒక వస్తువుని, ఒక ఆబ్జెక్ట్ని చూసినప్పుడు అది ఎటువంటి వస్తువైనా, ఏ వస్తువైనా సరే సాధారణంగా కొన్ని కణాలతోటి లేదా కొన్ని పార్టికల్స్ తోటి, కొన్ని అణువులతోటి నిర్మితమై ఉంటుంది. సో అటువంటి అణువుల యొక్క సముదాయాన్నే మ్యాటర్ అంటాం. సో అది ఎటువంటి రూపంలో అయినా ఉండొచ్చు. ఓకే, సో అది ఎటువంటి పదార్థమైనా అయి ఉండొచ్చు. ప్రతి పదార్థం కూడా కొన్ని అణువుల యొక్క లేదా కొన్ని కణాల యొక్క సముదాయమే అవుతుంది. సో అటువంటి పదార్థమే మ్యాటర్. ఓకే, కాబట్టి దీన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ మేడప్ ఆఫ్ మెటీరియల్స్. సింప్లీ దిస్ మెటీరియల్ కెన్ బి నేమ్డ్ యాజ్ మ్యాటర్. ఓకే, సో ఈ యూనివర్స్లో అంటే ఈ విశ్వంలో ప్రతిదీ కూడా ఏదో ఒక మెటీరియల్తో ప్రిపేర్ చేయబడి ఉంటుంది. సో అటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో దానినే మ్యాటర్ అని చెప్తాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్స్, క్లౌడ్స్, ప్లాంట్స్, యానిమల్స్ ఎక్సెట్రా. ఓకే, సో ఇవే కాదు, ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, సో ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా ప్రతిదీ కూడా ఏంటంటే దానికి సంబంధించినటువంటి కణాలతో నిర్మితమై ఉంటుంది. సో అటువంటి కణాల యొక్క సముదాయం ఏదైతే ఉందో దానినే పదార్థము అంటాం. కాబట్టి పదార్థానికి ఉండేటటువంటి లక్షణాలు ఏంటి అది కూడా తెలుసుకుందాం. అంటే బేసిక్ అనమాట. ముందుగా తెలుసుకోవాల్సినటువంటి ప్రైమరీ క్వాలిటీస్ ఏంటంటే వాటికి ఒక షేప్ ఉంటుంది లేదా సైజ్ ఉంటుంది. కాబట్టి చూడండి, మ్యాటర్ ఈస్ ద వన్ విచ్ హ్యాస్ మాస్, ఆక్యుపై సమ్ స్పేస్ ఆర్ వాల్యూమ్ అండ్ హ్యావ్ ద ఫిజికల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, సో వాటికి ఒక సైజ్ ఉంటుంది లేదా కొంత వాల్యూమ్ని ఆక్యుపై చేస్తాయి, అలాగే కొంత మాస్ అనేది ఉంటుంది, వాటికి ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇది బేసిక్ ప్రతి మ్యాటర్కి సంబంధించి ఉండేటటువంటి ముఖ్యమైన అంశాలు. ఓకే, తర్వాత ఇట్ కెన్ బి రియలైజ్డ్ బై అవర్ సెన్స్ ఆర్గాన్స్. అంటే అది ఉన్నది అని దాని ఎగ్జిస్టెన్స్ని మనము గుర్తించగలిగేటటువంటిది అనమాట. ఓకే, మన సెన్స్ ఆర్గాన్స్ ద్వారా మనము దాన్ని గుర్తించగలం, దాని ఎగ్జిస్టెన్స్ని. సో ఆ విధంగా ఏదైతే ఉంటుందో అటువంటి దాన్నే మనము మ్యాటర్ అని చెప్తాం. ఓకే, సో మ్యాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 5 బేసిక్ ఎలిమెంట్స్. సో దీన్ని చెప్పిన వాళ్ళు ఎవరంటే మన పూర్వపు మునులు లేదా ఋషులు. సో వాళ్ళనే మనము ఫిలాసఫర్స్ అని చెప్తాము. ఓకే, సో ఎర్లియర్ ఫిలాసఫర్స్ ఏం చెప్పారంటే ప్రతి పదార్థం కూడా 5 రకాలైనటువంటి వాటితో నిర్మితం అవుతుంది. ఓకే, సో వీటినే పంచతత్వ థియరీ అంటారు. ఓకే, పంచతత్వ. సో పంచతత్వ అంటే ఏంటంటే 5 రకాలైన ఎలిమెంట్స్ గురించి చెప్తారు. అవి ఏంటంటే ఎయిర్, ఎర్త్, ఫైర్, స్కై, వాటర్. ఓకే, సో మనం తెలుగులో పంచభూతాలు అంటాం కదా. సో గాలి, నేల, నిప్పు, ఆకాశము, నీరు. సో ఈ 5 ఎలిమెంట్స్ అనేవి నిర్మితం అవుతూ ఉంటాయి. అంటే ఈ 5 కలయికే మనకి ప్రతి దానికి సంబంధించినటువంటి పదార్థము అని చెప్తారు. కాబట్టి మ్యాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 5 బేసిక్ ఎలిమెంట్స్. ఓకే, సో ఈ 5 బేసిక్ ఎలిమెంట్స్ ద్వారా ప్రతి మ్యాటర్ అనేది నిర్మితమై ఉంటుంది అని చెప్పేసి మన సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో, అంటే
పూర్వకాలం సైంటిస్టులు లేదా మనం ఋషులు అని చెప్తాం కదా, వాళ్ళందరూ కూడా చెప్పారనమాట. వాళ్ళు ఇచ్చినటువంటి థియరీ ఏంటంటే పంచతత్వ థియరీ అని చెప్తాం. ఇది ఇంపార్టెంట్ అండి మీకు. ఓకే, సో ఈ 5 బేసిక్ ఎలిమెంట్స్ ఏంటి అనేది మనకు అనవసరం. సో జస్ట్ ఈ పంచతత్వ అనే నేమ్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యాటర్. ఓకే, సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యాటర్ అంటే పదార్థానికి సంబంధించి ఉండేటటువంటి క్యారెక్టరిస్టిక్స్, వాటి యొక్క లక్షణాలు అనుకోవచ్చు. ఓకే, సో అవేంటో చూద్దాం. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ వెరీ స్మాల్ పార్టికల్స్. ఓకే, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ వెరీ స్మాల్ పార్టికల్స్. మ్యాటర్ అనేది చిన్న చిన్న కణాలతో నిర్మితమై ఉంటుంది. సో అదేవిధంగా ద పార్టికల్స్ హ్యావ్ ఇంటర్ మాలిక్యులర్ స్పేసెస్. ఓకే, ఆ పార్టికల్స్ మధ్యలో అంటే ఆ కణాల మధ్యలో, అణువుల మధ్యలో ఇంటర్ మాలిక్యులర్ స్పేసెస్. ఓకే, వాటి మధ్యలో ఉండేటటువంటి గ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంటర్ మాలిక్యులర్ స్పేసెస్ అంటారు. ఆ స్పేసెస్ ఉండడం వల్ల ఏంటంటే ఒక అట్రాక్షన్ ఆఫ్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. దానిని ఏమంటామంటే ద పార్టికల్ పొసెస్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ అంటాం. ఒక అట్రాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి దాన్ని ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ అంటాము. అదేవిధంగా ఈ అణువులు ఏవైతే ఉన్నాయో, ఈ కణాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ఫోర్సెస్ వల్ల, అదేవిధంగా ఆ స్పేసెస్ వల్ల వాటికి వచ్చేటటువంటి ఒక లక్షణం ఏంటంటే ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎటువంటి ఎనర్జీ? కైనెటిక్ ఎనర్జీ, నాట్ పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అంటే మూవ్ అయ్యేటటువంటి వాటికి, కాబట్టి ఆ కణాలు మూవ్ అవుతాయి, కంపల్సరీ మూవ్ అవుతాయి. ఓకే, సో ఎప్పుడు మూవ్ అవుతాయి? టెంపరేచర్ కనుక రైజ్ అయినప్పుడు, టెంపరేచర్ని మనం పెంచితే వాటి యొక్క మూమెంట్ అనేది ఎక్కువ అవుతుంది. స్పీడ్ ఆఫ్ ది పార్టికల్స్ విల్ ఇంక్రీజెస్. ఓకే, నెక్స్ట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫోర్స్ varies of material to material. ఓకే, ద స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ ఫోర్స్, ఏ ఫోర్స్ అండి? ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్. ఓకే, కణాల మధ్య ఉండే దూరం వల్ల ఆ ఫోర్స్లో ఉండేటటువంటి స్ట్రెంగ్త్ అనేది ఒక మెటీరియల్ నుంచి ఒక మెటీరియల్కి వేరీ అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు. సో ఏ విధంగా వేరీ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనము వాటర్కి సంబంధించినటువంటి సబ్స్టిట్యూట్స్ లాంటివి ఏమైనా తీసుకున్నట్లయితే వాటి యొక్క ఫోర్స్ అనేది ఒక రకంగా ఉంటుంది. లేదా సాలిడ్ మెటీరియల్ తీసుకుంటే వాటికి సంబంధించిన కణాల మధ్య ఫోర్స్ ఒకలా ఉంటుంది. లేదా గ్యాసియస్ మెటీరియల్ తీసుకుంటే దానికి సంబంధించిన ఫోర్స్ అనేది ఒకలా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఒక మెటీరియల్ నుంచి ఒక మెటీరియల్కి ఈ ఫోర్స్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనము మ్యాటర్ గురించి తెలుసుకున్నాం కదా. సో మ్యాటర్లో ఉండే పార్టికల్స్ గురించి చెప్పుకుందాం. ఓకే, సో మ్యాటర్లో ఎటువంటి పార్టికల్స్ ఉంటాయనేది తెలుసుకుందాము. 2 పార్టికల్స్ ఉంటాయండి ముఖ్యంగా. ఒకటి ఏంటంటే యాటము, ఇంకోటి ఏంటంటే మాలిక్యూల్. ఓకే, యాటమ్ అంటే ఇన్విజిబుల్, అంటే మన కంటికి కనిపించినటువంటి అతి చిన్న పరమాణువు. ఓకే, దాన్ని ఏమంటామంటే యాటమ్ అంటాము. అదేవిధంగా మాలిక్యూల్ అంటే అణువు అని చెప్పొచ్చు. ఓకే, సో మాలిక్యూల్ అంటే అణువు. అణువు దేని యొక్క సముదాయం అంటే పరమాణువుల యొక్క సముదాయము. కాబట్టి దీన్ని ఏమంటామంటే గ్రూప్ ఆఫ్ యాటమ్స్ అని చెప్తాం. గ్రూప్ ఆఫ్ యాటమ్స్ అంటే పరమాణువుల యొక్క సముదాయము. గ్రూప్ అంటే అది 2 పరమాణువులు అవ్వచ్చు, అంతకంటే ఎక్కువ పరమాణువులు అవ్వచ్చు. కాబట్టి గ్రూప్ ఆఫ్ 2 or more atoms is called a molecule. ఓకే, సో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే ఈ మాలిక్యూల్స్ అన్నీ కలిస్తే ఏమవుతుంది? మనకి ఒక పదార్థం అనేది అవుతుంది. ఓకే, కాబట్టి చూడండి రెండింటికి డిఫరెన్స్ అనేది తెలుసుకుందాము. ఫస్ట్ ఏంటంటే యాటమ్ గురించి చెప్తాను. యాటమ్ ఈజ్ ద స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అంటే మన కంటికి కనిపించినటువంటి చిన్న పార్టికల్ అనమాట. సో ఇది స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అండ్ ఇట్ టేక్స్ పార్ట్ ఇన్ కెమికల్ రియాక్షన్. ఓకే, యాటమ్స్ అనేవి కెమికల్ రియాక్షన్స్లో పాల్గొంటాయి. ఓకే, అదేవిధంగా ఫర్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ద యాటమ్స్ హ్యావ్ డిఫరెంట్ మాసెస్ అండ్ ప్రాపర్టీస్. ప్రతి ఎలిమెంట్కి సంబంధించిన యాటమ్కి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. అందువల్ల ఏంటంటే వాటి యొక్క మాసెస్లో తేడా ఉంటుంది, అదేవిధంగా వాటి యొక్క ప్రాపర్టీస్లో కూడా తేడా ఉంటుంది. ఓకే, ఇవి యాటమ్కి సంబంధించినటువంటి బేసిక్ థింగ్స్. తర్వాత మాలిక్యూల్స్ గురించి చూద్దాం. సో మాలిక్యూల్స్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ అని చెప్పుకున్నాము. కాబట్టి యాటమ్స్ అనేవి చర్యల్లో పాల్గొంటాయి, రసాయన చర్యల్లో. కాబట్టి కెమికల్ రియాక్షన్స్లో పాల్గొనేవేంటి? యాటమ్స్. సో ఇక మాలిక్యూల్స్ అనేవి పాల్గొనమని చెప్పొచ్చు. ఓకే, కెమికల్లీ బాండెడ్. ఎందుకు ఇవి? ఒక పరమాణువుతో ఒక పరమాణువు అనేది కెమికల్గా బాండ్ అయి ఉంటుంది. అదేవిధంగా స్మాల్ పార్టికల్ ఆఫ్ ద ఎలిమెంట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది కూడా చిన్న పార్టికలే. కానీ అతి చిన్న పార్టికల్ ఏది అంటే ఈ యాటమ్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇట్ డజంట్ టేక్ ఏ పార్ట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. ఓకే, కెమికల్ రియాక్షన్స్లో ఇవి పాల్గొనవు, పరమాణువులు పాల్గొంటాయి అన్నమాట. ఓకే, సో ఆల్రెడీ మాలిక్యూల్స్ తెలుసు మనకి, వాటి యొక్క లక్షణాల గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే మాలిక్యూల్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హోమో అండ్ ఇంకొకటి హెట్రో. ఓకే, హోమో అంటే మనకి సజాతి అని చెప్తాము, హెట్రో అంటే విజాతి అని చెప్తాము. సజాతి ఇన్ ద సెన్స్ ఒకే జాతి,
కాబట్టి ద మాలిక్యూల్స్ ఆఫ్ అ ఎలిమెంట్, ఒక ఎలిమెంట్కి సంబంధించిన మాలిక్యూల్స్ అన్నీ కూడా కలిపి సజాతికి సంబంధించినటువంటి అణువులు అని చెప్తాము. వాటిని హోమో మాలిక్యూల్స్ అని అంటాము. సో అదే రకరకాలైనటువంటి వాటికి సంబంధించినటువంటి మాలిక్యూల్స్ అయితే వాటిని విజాతి అని చెప్తాము. వాటిని ఏమంటామంటే హెట్రో మాలిక్యూల్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆఫ్ ద కాంపౌండ్స్ అని చెప్తాము. కాంపౌండ్ అంటే ఏంటి? 2 లేదా 3 యొక్క కలయిక. అందువల్ల ఏంటంటే విజాతి లేదా హెట్రో అని చెప్తాం అనమాట. ఓకే, చూడండి, ఫస్ట్ హోమో గురించి తెలుసుకుందాం. ద మాలిక్యూల్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ కన్స్టిట్యూటెడ్ బై సేమ్ యాటమ్స్. ఓకే, సో అర్థమైందా? సేమ్ యాటమ్స్ అంటే ఒకే జాతికి చెందినటువంటి ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని పరమాణువుల కలయికే అటువంటి మాలిక్యూల్స్ ఏదైతే ఉందో దానిని హోమో మాలిక్యూల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ O2, N2 అండ్ H2. ఓకే, తర్వాత నెంబర్ ఆఫ్ యాటమ్స్ కన్స్టిట్యూటింగ్ ఏ మాలిక్యూల్ ఇస్ కాల్డ్ అటామిసిటీ. ఓకే, అటామిసిటీ అంటే ఏంటండి? ద నెంబర్ ఆఫ్ యాటమ్స్ కన్స్టిట్యూటింగ్ ఏ మాలిక్యూల్, ఒక మాలిక్యూల్లో ఎన్ని యాటమ్స్ ఉన్నాయనేది అటామిసిటీ అని చెప్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్ తీసుకుంటే 4 అనేది దాని యొక్క అటామిసిటీ అవుతుంది. అలాగే సల్ఫర్ తీసుకుంటే 8 అనేది దాని యొక్క అటామిసిటీ అవుతుంది. సో అంటే ఒక మాలిక్యూల్లో ఎన్ని పరమాణువులు ఉన్నాయి, ఎన్ని యాటమ్స్ ఉన్నాయి, అదే అటామిసిటీ అని చెప్తాము. ఓకే, సో హోమో గురించి డిఫైన్ చేసుకున్నాము. ఇప్పుడు హెట్రో మాలిక్యూల్ గురించి చెప్తాను. సో హెట్రో అంటే చెప్పాను కాంబినేషన్ అని, కాబట్టి ద యాటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్. సో ఇక్కడే వస్తుంది మీకు చూడండి, ద యాటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ జాయిన్స్ టుగెదర్. ఓకే, అంటే కాంపౌండ్స్ అనమాట. సో అటువంటి వాటిని ఏమంటామంటే హెట్రో అంటాము. హెట్రో కాబట్టి దీనికి ఎగ్జాంపుల్స్ వాటర్ మాలిక్యూల్ తీసుకోవచ్చు. వాటర్ అంటే H2O, అంటే ఇక్కడ H అంటే హైడ్రోజన్ ఉంది, O అంటే ఆక్సిజన్ ఉంది. కాబట్టి వాటర్ అనేది ఎటువంటి మాలిక్యూల్స్? హైడ్రోజన్ ఆక్సిజన్ల కలయిక. అలాగే అమోనియా తీసుకుంటే నైట్రోజన్ హైడ్రోజన్, సో NH3 కాబట్టి. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే కార్బన్ ఆక్సిజన్. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే డిఫరెంట్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కలయికనే హెట్రో మాలిక్యూల్ అంటాము లేదా కాంపౌండ్ అంటాం అనమాట. ఓకే, సో మనకి టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ కూడా చెప్పుకున్నాము. అండ్ నెక్స్ట్, ఓకే, సో ఇప్పటి వరకు మనము మ్యాటర్ గురించి తెలుసుకున్నాము. మ్యాటర్లో ఉండేటటువంటి పార్టికల్స్ ఏంటో తెలుసుకున్నాము. సో ఆ పార్టికల్స్లో మాలిక్యూల్స్ అంటే ఎటువంటి మాలిక్యూల్స్ ఉంటాయి, వాటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఏ విధంగా ఉంటుందనే తెలుసుకున్నాం. ఇప్పుడు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అంటే పదార్థాల యొక్క స్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకుంటాం. ఓకే, సో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్కి వచ్చేసరికి ముఖ్యంగా మనకి పదార్థం అనేది 3 రకాలైనటువంటి స్థితుల్ని చూపిస్తూ ఉంటుంది. సో అవేంటంటే సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాషియస్ స్టేట్స్. కాబట్టి ఈ 3 స్టేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, వీటి గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే సాలిడ్ స్టేట్. సాలిడ్ స్టేట్కి సంబంధించినటువంటి పాయింట్స్ చూడండి. ద సబ్స్టెన్సెస్ హ్యావ్ డెఫినెట్ మాస్, వాల్యూమ్, షేప్. ఓకే, ప్రతి సబ్స్టెన్సెస్లో వేటికైతే డెఫినెట్ మాస్ ఉంటుందో, డెఫినెట్ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తాయో, డెఫినెట్ షేప్ని కలిగి ఉంటాయో వాటిని మనము ఏమని చెప్పొచ్చు అంటే సాలిడ్స్ అని చెప్పొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వుడ్, టేబుల్, పెన్, బుక్ మొదలైనవి అనమాట. సో వీటిలో ఎటువంటి ఎగ్జాంపుల్ తీసుకున్నా సరే మనకి సాలిడ్స్ అనేవి ఏంటంటే మాస్ని కలిగి ఉంటాయి, అదేవిధంగా షేప్ని కలిగి ఉంటాయి, ఈ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇంటర్మాలిక్యులర్ స్పేసెస్ ఈజ్ స్మాల్. ఓకే, ఇంటర్మాలిక్యులర్ స్పేసెస్ ఈజ్ స్మాల్. ఎందుకు? మనకి ఇది సాలిడ్ కాబట్టి ఇంటర్మాలిక్యులర్ స్పేసెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో అంటే అణువుల మధ్య దూరం, ఓకే, పదార్థంలోని అణువుల మధ్య దూరం అనేది తక్కువగా ఉంటుంది. సో ఆ తక్కువ దూరం ఉండడం వల్ల అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ద ఇంటర్మాలిక్యులర్ స్పేసెస్ ఈజ్ స్మాల్, ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్ స్ట్రాంగ్. అందువల్ల ఏంటంటే వీటిలోని అణువులు అనేవి ఎక్కువ దూరము వెళ్ళవు. వీటిని మనము టెంపరేచర్ రైజ్ చేసినప్పుడు కంపిస్తూ ఉంటాయి, అంటే వైబ్రేట్ అవుతూ ఉంటాయి. వాటి యొక్క విత్ ఇన్ ద స్పేస్ ఏదైతే ఉందో ఆ రీజియన్లో మాత్రమే కంపిస్తూ ఉంటాయి అణువులు. ఓకే, కాబట్టి ద మాలిక్యూల్స్ ఆర్ పార్టికల్స్ కాంట్ మూవ్, జస్ట్ ఆసిలేట్ ఇన్ బిట్వీన్ దేర్ మీన్ పొజిషన్. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ ద రిజిడ్ బాడీ ఆర్ వాల్యూమ్ ఆర్ సైజ్. వీటికి ఒక రిజిడ్ బాడీ అంటే దృఢమైనటువంటి బాడీ అనేది ఉంటుంది, అంటే వాటి యొక్క సర్ఫేసెస్ అనేవి స్ట్రాంగ్ సర్ఫేసెస్గా ఉంటాయి అన్నమాట. ఓకే, మనము టచ్ చేసినప్పుడు అవి స్ట్రాంగ్గా ఫీల్ అవుతూ ఉంటాం. సో అటువంటివి మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి సాలిడ్స్కి సంబంధించినటువంటి లక్షణాలు.
అండ్ ఇంకొకటి ఏంటంటే హైలీ డెన్స్ అండ్ హై మెల్టింగ్ పాయింట్. ఓకే, సో వీటి యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. హైలీ డెన్స్ అంటే వీటి యొక్క సాంద్రత అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇవి ఏంటంటే సాలిడ్కి సంబంధించినటువంటి లక్షణాలు. సాలిడ్లో మనకి 2 టైప్స్ ఆఫ్ సాలిడ్స్ ఉంటాయి. ఒకటి క్రిస్టలైన్ సాలిడ్స్, ఇంకొకటి అమార్ఫస్ సాలిడ్స్. వీటి గురించి కూడా తెలుసుకుందాం. సో నెక్స్ట్ క్రిస్టలైన్ సాలిడ్స్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. పేరులోనే ఉంది చూడండి, క్రిస్టలైన్ సాలిడ్స్. సో క్రిస్టలైన్ అంటే, క్రిస్టల్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాల్ట్ తీసుకోవచ్చు, షుగర్ తీసుకోవచ్చు, అటువంటి వాటిని క్రిస్టల్స్ అంటారు. ఓకే, అంటే స్ఫటికాలు అనమాట. ఓకే, క్రిస్టల్ అంటే స్ఫటికము అని వస్తుంది తెలుగు మీనింగ్. సో అటువంటి సాలిడ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని క్రిస్టలైన్ సాలిడ్స్ అంటారు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ క్రిస్టల్స్. ఓకే, సో ఎక్కువ క్రిస్టల్స్కి సంబంధించినటువంటి కణాలు అనేవి ఉంటాయన్నమాట. ద అరేంజ్మెంట్ ఈజ్ రెగ్యులర్. ఓకే, వాటి యొక్క షేప్ అనేది రెగ్యులర్ షేప్స్లో ఉంటుంది. అంటే ఒక పర్టికులర్ అరేంజ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సోడియం క్లోరైడ్, NaCl, నెక్స్ట్ డైమండ్, క్వార్ట్జ్ క్రిస్టల్, గ్రాఫైట్, ఇవన్నీ కూడా క్రిస్టలైన్ సాలిడ్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ అమార్ఫస్. అమార్ఫస్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ పార్టికల్స్ ఇర్రెగ్యులర్ ఇన్ షేప్. వాటిలో ఉండేటటువంటి అణువులు అనేవి రెగ్యులర్ షేప్స్ కాకుండా ఇర్రెగ్యులర్ షేప్స్లో ఉంటాయి. అండ్ అరేంజ్మెంట్ ఈజ్ డిజార్డర్డ్. ఓకే, ఒక పర్టికులర్ ఆర్డర్ లేకుండా ఇష్టం వచ్చిన అరేంజ్మెంట్స్లో వాటి యొక్క అణువులు అనేవి ఉంటాయి. అందువల్ల ఏంటంటే అరేంజ్మెంట్ని డిజార్డర్ అంటారు. అదేవిధంగా వీటికి ఇంకొక పేరంటే సూడో సాలిడ్స్ లేదా సూపర్ కూల్డ్ లిక్విడ్స్. ఓకే, సూపర్ కూల్డ్ అంటే అత్యంత ఎక్కువగా చల్లబరిచినటువంటి ద్రవాలు. సో అందువల్ల ఏంటంటే ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ప్లాస్టిక్, గ్లాస్, రబ్బరు. సో మీకు తెలుసు గ్లాస్ మెటీరియల్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము, లేదా ప్లాస్టిక్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము అనేది. ఓకే, సో ఆ విధంగా అత్యంత ఎక్కువగా చల్లబరిచినటువంటి ద్రవాలు, అటువంటి వాటిని ఏమంటారంటే అమార్ఫస్ అంటారు. ఇవి ఏంటంటే కొంచెం టచ్ చేసినప్పుడు మనకి సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. సో అంటే క్రిస్టలైన్తో పోల్చుకుంటే సాఫ్ట్. ఓకే, లిక్విడ్ స్టేట్ గురించి చెప్పుకుందాము. సో లిక్విడ్ అంటే ద్రవస్థితి. ఓకే, ద్రవస్థితి ఉండేటటువంటి ముఖ్యమైన లక్షణాలు ఏంటో చూద్దాం. ద సబ్స్టెన్సెస్ హ్యావ్ నో ఫిక్స్డ్ షేప్ అండ్ వాల్యూమ్ ఆర్ సైజ్. ఓకే, సో ఈ ద్రవస్థితిలో ఉండేటటువంటి వాటికంటే ద్రవాలకి అనుకుందాం. సో వీటికి ఫిక్స్డ్ షేప్ ఉండదు, సైజ్ ఉండదు, లేదా వాల్యూమ్ ఉండదు. సో వీటికి ఉండేటటువంటి షేప్ ఏంటంటే కంటైనర్ షేప్. ఓకే, కంటైనర్ ఎటువంటి ఆకృతిలో ఉంటే అటువంటి ఆకృతిలోనే వీటి యొక్క షేప్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి వీటికి కంటైనర్ షేప్ అనేది చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకోండి, గ్లాస్లో పోస్తే గ్లాస్ షేప్లో ఉంటుంది, లేదా ఏదైనా ఒక బకెట్లో పోస్తే బకెట్ షేప్ వస్తుంది. అంటే బౌల్ షేప్ అనమాట. మనం ఎటువంటి కంటైనర్ తీసుకుంటే ఆ కంటైనర్ షేప్ ఉంటుంది, కాబట్టి ఇది కంటైనర్ షేప్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటంటే దే ఆర్ నాట్ రిజిడ్. ఓకే, ఇవి దృఢంగా ఉండవు. ఓకే, నాట్ రిజిడ్. అదేవిధంగా దే కెన్ ఫ్లో. ఓకే, ఫ్లో అయ్యేటటువంటి లక్షణం ఉండేటటువంటివి, కాబట్టి వీటిని ఫ్లూయిడ్స్ అంటారు. ఓకే, ఫ్లూయిడ్స్ అని ఎందుకు పిలుస్తారు అంటే ఇవి ఫ్లో అవ్వగలవు, ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళగలవు. అందువల్ల ఏంటంటే వీటిని ఫ్లూయిడ్స్ అని చెప్తాము. నెక్స్ట్ లెస్ డెన్సిటీ అండ్ కంప్రెస్డ్. ఓకే, వీటి యొక్క సాంద్రత అనేది కంపేర్డ్ విత్ ద సాలిడ్స్ దే హ్యావ్ లెస్ డెన్స్ అండ్ కంప్రెస్. వీటిని కంప్రెస్ చేయగలము. అండ్ ఇంకొకటి ఏంటంటే లెస్ డెన్స్ ఉంటుంది సాలిడ్స్తో పోల్చుకుంటే వీటి యొక్క సాంద్రత అనేది. నెక్స్ట్ గ్యాషియస్ స్టేట్. గ్యాషియస్ స్టేట్స్ అంటే వాయు స్థితి. సో వాయు స్థితికి లిక్విడ్ స్టేట్కి చూసుకుంటే కొన్ని కామన్ ఉంటాయి. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీటికి కూడా ఏంటంటే ఫిక్స్డ్ షేప్ ఉండదు, ఫిక్స్డ్ వాల్యూమ్ ఉండదు, కంటైనర్ షేపే ఉంటుంది గ్యాసెస్కు కూడా. ఓకే, సో అదేవిధంగా ద ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్ వెరీ వీక్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అనేవి చాలా వీక్గా ఉంటాయి. ఎందుకంటే గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఉంటాయి. గ్యాసెస్లో అణువుల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ అనేది వీక్గా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే కొంచెం హీట్ ఎనర్జీ ఇచ్చిన వెంటనే ఎక్కువ ఎక్స్పాండ్ అవుతాయి. ఓకే, సో యూ గాట్ ద పాయింట్. సో ఎక్కువ ఎక్స్పాండింగ్ నేచర్ అనేది గ్యాస్కి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ద ఇంటర్ మాలిక్యులర్ స్పేసెస్ ఆర్ వెరీ లార్జ్. చెప్పుకున్నాం ఇప్పుడే, స్పేసెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి ఫోర్స్ అనేది వీక్గా ఉంటుంది. అందువల్ల ఏంటంటే కొంచెం హీట్ అనేది ఇవ్వగానే సో అప్పుడు ఆ గ్యాసెస్ ఎక్స్పాన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నింటితోటి పోల్చుకుంటే. అంటే సాలిడ్స్తో లిక్విడ్స్తో పోల్చుకుంటే గ్యాసెస్కి ఎక్స్పాన్షన్ కెపాసిటీ ఎక్కువ. ఓకే, అండ్ హైలీ కంప్రెసిబుల్. ఓకే, మిగిలిన రెండింటితో పోల్చుకుంటే గ్యాసెస్ ఎక్కువ కంప్రెసిబుల్ అనమాట. అండ్ గ్యాసెస్ ఆల్సో క్యాన్ ఫ్లో. తెలుసు కదా మనకి. సో గ్యాసెస్ కూడా ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ఫ్లో అవ్వగలవు, కాబట్టి వీటిని కూడా మనము ఫ్లూయిడ్స్ అంటాము. ఓకే, సో ఫ్లూయిడ్స్ అంటే రెండు వస్తాయి, ఒకటి లిక్విడ్ మెటీరియల్స్, ఇంకొకటి గ్యాషియస్ మెటీరియల్స్. రెండు మెటీరియల్స్ని కూడా మనము ఫ్లూయిడ్స్ అని పిలవచ్చు. ఫ్లూయిడ్స్ అంటే అర్థం ఏంటంటే ఫ్లో అవ్వగలిగేటటువంటి తత్వం ఉండేటటువంటివి ఫ్లూయిడ్స్ అని చెప్తాము. ఓకే, గ్యాషియస్ కెన్ ఎక్స్పాన్స్
మోర్ దెన్ వెన్ హీటెడ్. ఓకే, ఇది కూడా ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. సో గ్యాసెస్ అనేవి ఏంటంటే హీట్ చేసినప్పుడు ఎక్కువ ఎక్స్పాండింగ్ నేచర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డిఫ్యూజన్. డిఫ్యూజన్ అంటే చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అ పార్టికల్, ఓకే, ఆఫ్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్ ఆన్ దేర్ ఓన్ ఈజ్ కాల్డ్ డిఫ్యూజన్. అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ పార్టికల్స్ యొక్క ఇంటర్మిక్సింగ్ అంటే ఒకదాని ఒకటి కలయిక అనమాట, ఆఫ్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్. ఓకే, రెండు పదార్థాలు ఏవైతే ఉన్నాయో విడివిడి వేరు రకాలైనటువంటి పదార్థాల్లో ఉండేటటువంటి అణువులు ఒకదానికొకటి కలిస్తే దానినే డిఫ్యూజన్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, యాడింగ్ ఏ డ్రాప్ ఆఫ్ ఇంక్ ఇంటూ వాటర్. ఓకే, మీరు ఒక బకెట్లో వాటర్ తీసుకున్నారు అనుకుందాము. సో ఈ వాటర్లో మీరు ఒక ఇంక్ డ్రాప్ అనేది వేశారు. ఓకే, సో ఇంక్ డ్రాప్ వేసినప్పుడు ఈ ఇంక్లో ఉండేటటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇంకేమవుతుంది, వాటర్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఈ విధంగా స్ప్రెడ్ అయిపోవడం వల్ల ఏంటంటే ఇంక్ మాలిక్యూల్స్ అలాగే వాటర్ మాలిక్యూల్స్తో మిక్స్ అవుతాయి. సో ఈ విధంగా ఇంటర్మిక్సింగ్ అయ్యేటటువంటి దానినే ఇక్కడ డిఫ్యూజన్ అని పిలుస్తున్నాం. అంతే. సో అంతకంటే వేరే లాజిక్ ఏం లేదు. జస్ట్ డిఫ్యూజన్ ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ పార్టికల్స్. ఓకే, అంటే ఇందులో ఉండేటటువంటి కణాలు అనమాట, ఆఫ్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్. ఓకే, సో ఇంక్ అనేది ఒక మ్యాటర్ అలాగే వాటర్ అనేది ఒక మ్యాటర్. నెక్స్ట్ దేర్ ఓన్ ఈజ్ కాల్డ్ డిఫ్యూజన్. అంటే ఒకదానికొకటి మిక్స్ అవ్వడం అనమాట, వాటికవే మిక్స్ అయిపోతూ ఉంటాయి. జస్ట్ మనము ఈ డ్రాప్ని ఈ వాటర్లో వేసినప్పుడు మిక్స్ అయిపోతుంది. సో ఆ విధంగా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు మీకు ఇంకొంచెం క్లియర్గా అర్థం అవ్వడానికి. నెక్స్ట్ ఏంటంటే ది రేట్ ఆఫ్ డిఫ్యూషన్ ఆఫ్ లిక్విడ్స్ ఈస్ గ్రేటర్ దెన్ సాలిడ్స్. ఓకే, లిక్విడ్స్ యొక్క డిఫ్యూషన్ రేట్ అనేది సాలిడ్స్ కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి రేట్ ఆఫ్ డిఫ్యూషన్ ఆఫ్ లిక్విడ్స్ ఈస్ గ్రేటర్ దెన్ సాలిడ్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ద గ్యాసెస్ షోస్ వెరీ ఫాస్ట్ డిఫ్యూషన్ ప్రాపర్టీ. గ్యాస్ ఏంటంటే వేరే గ్యాస్తో మిక్స్ అయినప్పుడు డిఫ్యూషన్ ప్రాపర్టీ అని చూపిస్తుంది. అదేంటివంటిదంటే చాలా ఫాస్ట్ అనమాట. మిగిలినటువంటి సబ్స్టెన్స్ కంటే గ్యాస్ టు గ్యాస్ డిఫ్యూజ్ అయినప్పుడు ఎక్కువ స్పీడ్గా అవుతుంది. అందువల్ల ఏంటంటే ఫాస్ట్ డిఫ్యూషన్ ప్రాపర్టీ అనేది గ్యాసెస్లో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ద ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఓకే, ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అంటే ఒక పదార్థం యొక్క స్థితి ఏ విధంగా మారుతూ ఉంటుంది అనే దాని గురించి చెప్పేదే ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. అంటే ఒక స్థితిలోంచి ఒక స్థితిలోకి ఒక పదార్థం అనేది మారేదాన్నే ఈ విధంగా పిలుస్తాము. చూడండి, మ్యాటర్ కెన్ బి ఇంటర్ కన్వర్టెడ్ ఆర్ ఇంటర్ కన్వర్టబుల్ బై చేంజింగ్ ద టెంపరేచర్ ఆర్ ప్రెజర్. ఓకే, ఏ రెండింటి ద్వారా మనకి ఒక మ్యాటర్ యొక్క స్థితిని మార్చొచ్చండి, చేంజింగ్ ద టెంపరేచర్ ఆర్ చేంజింగ్ ద ప్రెజర్. ఓకే, టెంపరేచర్ కానీ ప్రెజర్ కానీ చేంజ్ చేయడం ద్వారా వాటి యొక్క స్థితిని మార్చొచ్చు. సో దానికి సంబంధించినటువంటి డయాగ్రామ్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఫస్ట్ లిక్విడ్ ఉంది, అలాగే సాలిడ్ ఉంది, అండ్ గ్యాస్ కూడా ఉంది. సో ఇక్కడ ఒకదాని నుంచి ఇంకొకటి మారేటటువంటి ప్రక్రియకి ఏమని పేరు పెట్టారు అది కూడా మనకి ఇక్కడ చెప్తున్నాడు అనమాట ఈ డయాగ్రామ్లో. ఫర్ ఎగ్జాంపుల్, లిక్విడ్ అనేది మనకి గ్యాస్గా మారినట్లయితే దాన్ని వ్యాపరైజేషన్ అంటాము. అలాగే గ్యాస్ కనుక లిక్విడ్ అయితే దాన్ని కండెన్సేషన్ అంటాము. అంటే యారో మార్క్స్ని బట్టి మనము దీన్ని అర్థం చేసుకోవచ్చు ఈ పిక్చర్ని. ఓకే, దీని గురించి మరికొంత వివరణ అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే ఫ్యూజన్ అంటే ఏంటో చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ మెల్టింగ్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ప్రాసెస్ ఆఫ్ మెల్టింగ్ అంటే ఏంటంటే ఒక పదార్థము, ఎటువంటి పదార్థము, సాలిడ్ కాబట్టి ద సాలిడ్ చేంజెస్ టు లిక్విడ్. ఎక్కడైతే సాలిడ్ అనేది లిక్విడ్గా మారేటటువంటి స్థితి ఉంటుందో దానినే ఫ్యూషన్ అంటారు. అంటే ఒక పదార్థం అనేది సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి మారితే దాన్ని ఫ్యూషన్ అంటాము. అటువంటి ప్రాసెస్ ఏంటి, మెల్టింగ్. కాబట్టి ద ప్రాసెస్ ఆఫ్ మెల్టింగ్ ఈజ్ కాల్డ్ ఫ్యూషన్ అని చెప్పచ్చు. అండ్ మెల్టింగ్ పాయింట్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. మెల్టింగ్ పాయింట్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి అసలు చూడండి, ద టెంపరేచర్ at which the solid starts, okay, the temperature at which the solid starts to melt, become liquid. సాలిడ్ అనేది లిక్విడ్గా మారడానికి ఒక పర్టిక్యులర్ టెంపరేచర్ దగ్గర, ఏ టెంపరేచర్ దగ్గర అయితే అది ట్రై చేస్తుందో, ఎట్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎట్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్, ఒక అట్మాస్ఫియరిక్ ప్రెజర్ దగ్గర సాలిడ్ అనేది ఏ టెంపరేచర్ వద్ద అయితే లిక్విడ్గా మారడానికి ప్రయత్నిస్తుందో అటువంటి టెంపరేచర్ పాయింట్నే మెల్టింగ్ పాయింట్ అంటాం. ఓకే, సో ఐ థింక్ యూ హ్యావ్ అ క్లియర్. నెక్స్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ పార్టికల్స్ అట్రాక్షన్ ఫోర్స్.
ఓకే, ఇదేంటంటే పార్టికల్స్ యొక్క అట్రాక్షన్ ఫోర్స్ గురించి కూడా ఇండికేట్ చేస్తుంది మెల్టింగ్ పాయింట్ అనేది. నెక్స్ట్ సబ్లిమేషన్ గురించి డిస్కస్ చేసుకుందాము. సబ్లిమేషన్ అంటే ఏంటి? సబ్లిమేషన్ అంటే సాలిడ్ కన్వర్టెడ్ డైరెక్ట్లీ ఇంటూ వేపర్ ఆన్ హీట్. హీట్ చేసినప్పుడు సాలిడ్ అనేది డైరెక్ట్గా వేపర్ స్టేట్కి మారినట్లయితే దానిని ఏమంటామంటే సబ్లిమేషన్ అని చెప్తాం. ఓకే, సాలిడ్ కన్వర్టెడ్ డైరెక్ట్లీ ఇంటూ వేపర్ స్టేట్ అంటే గ్యాస్ లాగా మారినట్లయితే హీట్ చేసినప్పుడు దాన్ని సబ్లిమేషన్ అంటాము. ఓకే, దీనికి రివర్స్ ప్రాసెస్ అనేది కండెన్సేషన్ అవుతుంది. అంటే గ్యాస్ అనేది మనకి సాలిడ్ అయితే కండెన్సేషన్ అవుతుంది, అది కూడా చెప్తాను. అండ్ చూడండి, మీకు ఇక్కడ వేపర్ కనిపిస్తుంది. వేపర్ అనేది కూల్ చేసినప్పుడు సాలిడ్ అవుతుంది అనుకోండి, దాన్ని ఏమంటామంటే సబ్లిమేట్ అని చెప్తాం. ఓకే, సబ్లిమేట్స్ అని చెప్తాం అటువంటి వాటిని. ఓకే, నెక్స్ట్ వేపరైజేషన్. వేపరైజేషన్ అంటే లిక్విడ్ చేంజెస్ ఇంటూ గ్యాస్. ఓకే, లిక్విడ్ చేంజెస్ ఇంటూ గ్యాస్ ఆ విధంగా జరిగినట్లయితే దాన్ని ఏమంటామంటే వేపరైజేషన్ అంటామంటే హీట్ చేసినప్పుడు లిక్విడ్ అనేది మనకి గ్యాస్ స్టేట్లోకి మారితే దానిని ఏమంటామంటే వేపరైజేషన్ అని చెప్తాం. ఇది స్పీడ్గా జరగాలన్నమాట. ఓకే, స్పీడ్గా జరిగితే అంటే ర్యాపిడ్లీ, ఈ పాయింట్ ఇంపార్టెంట్. లిక్విడ్ చేంజెస్ ఇంటూ గ్యాస్ ర్యాపిడ్లీ ఆన్ హీటింగ్ ఈజ్ కాల్డ్ వేపరైజేషన్ అండ్ ద సేమ్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఎవాపరేషన్ when heating is done below the boiling point. సో అందుకనే చెప్పాను ర్యాపిడ్లీ అని. ఓకే, ఇక్కడ ఎవాపరేషన్కి వేపరైజేషన్కి తేడా ఏంటంటే స్పీడ్గా ర్యాపిడ్గా జరిగినప్పుడు అయితే దాన్ని ఏమంటామంటే వేపరైజేషన్ అంటాము. లేదా కాన్స్టెంట్గా మనకి ఏంటంటే బిలో ద మెల్టింగ్ పాయింట్లో జరిగినట్లయితే హీటింగ్ ప్రాసెస్ అనేది దానిని ఏమంటామంటే ఎవాపరేషన్ అని చెప్తాము. ఓకే, నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దాని గురించి కూడా తెలుసుకుందాము. సో అసలు బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి? చూడండి, బాయిలింగ్ పాయింట్ అనేది కూడా ఒక టెంపరేచర్. ద టెంపరేచర్ అట్ విచ్ ద లిక్విడ్ స్టార్ట్స్ బాయిలింగ్ అట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో ఒక అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గర ఏ పర్టికులర్ టెంపరేచర్ పాయింట్ దగ్గర అయితే లిక్విడ్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అంటే నీరు మరగడం అనమాట. సో అటువంటి స్థితి ఏదైతే ఉందో దానినే బాయిలింగ్ పాయింట్ అంటాము. అండ్ ఇట్ ఈస్ వ్యారీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఓకే, సో ఈ బాయిలింగ్ పాయింట్ అనేది ఒక్కొక్క ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, సో జనరల్గా బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ 100 degrees Celsius. నెక్స్ట్ కండెన్సేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో కండెన్సేషన్ అంటే ద గ్యాస్ చేంజెస్ ఇంటూ లిక్విడ్స్ ఆర్ లిక్విడ్ చేంజెస్ టు సాలిడ్స్, దట్ ఈస్ కాల్డ్ సాలిడిఫికేషన్. ఓకే, గ్యాస్ గనక లిక్విడ్గా చేంజ్ అయితే దానిని కండెన్సేషన్ అంటాము. ఓకే, అండ్ లిక్విడ్ గనక సాలిడ్గా చేంజ్ అయితే ఓకే దానిని ఏమంటాము సోలిడిఫికేషన్ అని చెప్తాము. లిక్విడ్ డైరెక్ట్గా సాలిడ్ అయితే దాన్ని సోలిడిఫికేషన్ అని చెప్తాము అన్నమాట. ఓకే, సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అండి, ఒకసారి మీరు నోట్ చేసుకోండి. సో ఈ డెఫినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వాడు డెఫినేషన్ ఇచ్చి ఇది ఎటువంటి ప్రాసెస్ అని అడిగేటటువంటి బిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇవి చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏంటంటే ఒక మీ నోట్స్ మీద నోట్ చేసుకోండి, ఇవి ఇంపార్టెంట్. ఓకే, హీట్కి సంబంధించి తెలుసుకుందాం. లేటెంట్ హీట్. సో ఇప్పటి వరకు హీటింగ్ ప్రాసెస్ ద్వారా పదార్థాల స్థితులు అంటే స్టేట్స్ మారుతాయని అనుకున్నాం కదా. సో ఆ హీట్కి సంబంధించి తెలుసుకుందాము. కాబట్టి లేటెంట్ హీట్ అంటే ఏంటి? లేటెంట్ హీట్ అంటే హిడెన్ హీట్ అని అర్థం. ఓకే, హిడెన్ హీట్ అంటే చూడండి, ద అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ ఆర్ రిలీజ్డ్. ఓకే, ద అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ ఆర్ రిలీజ్డ్ a substance undergoing a change of states such as ice changes into water, water changes into steam at constant temperature. Okay, so అంటే అర్థం ఏంటి? ద అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ ఆర్ రిలీజ్డ్. ఓకే, సో కొంత అమౌంట్ ఆఫ్ హీట్ ఏదైతే అబ్జార్బ్ చేసుకునేది లేదా రిలీజ్ అయ్యేది బై ఎ సబ్స్టెన్స్ అండర్గోయింగ్ చేంజ్ ఆఫ్ స్టేట్స్. ఒక సబ్స్టెన్స్ అనేది స్టేట్ చేంజ్ అవుతున్నప్పుడు దాని యొక్క స్థితి ఏదైతే ఉందో అది మారుతూ ఉన్నప్పుడు అబ్జార్బ్ చేసుకునేది లేదా రిలీజ్ చేయబడేటటువంటి స్టేట్ ఏదైతే ఉందో అటువంటి స్టేట్నే లేటెంట్ హీట్ అని చెప్తాము. అటువంటి హీట్నే లేటెంట్ హీట్ అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఐస్ అనేది వాటర్గా మారేటప్పుడు రిలీజ్ అయ్యే హీట్ అవ్వచ్చు, వాటర్ స్టీమ్గా మారేటప్పుడు రిలీజ్ అయ్యేటటువంటి హీట్ అవ్వచ్చు ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఓకే, రిలీజ్ అయ్యేది లేదా అబ్జర్వ్ చేసుకునేది. సో అటువంటి దాన్నే లేటెంట్ హీట్ అంటాం. సో ఇప్పుడు లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూషన్ గురించి అలాగే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ గురించి కూడా తెలుసుకుందాం. చూడండి, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూషన్. ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు చేంజ్ 1 kg సాలిడ్ టు లిక్విడ్. 1 kilo సాలిడ్ ఉన్నట్లయితే అది లిక్విడ్గా మారడానికి
కావలసినటువంటి హీట్ ఏదైతే ఉందో ఆ హీట్ ఎనర్జీనే మనము లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూషన్ అంటాము. ఇది ఎక్కడ? ద అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఎట్ ఇట్స్ మెల్టింగ్ పాయింట్. సో ఈ కండిషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ గురించి తెలుసుకుందాము. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు చేంజ్ 1 kg లిక్విడ్ టు గ్యాస్. ఓకే, సో ఇక్కడ ఏంటి సాలిడ్ టు లిక్విడ్, ఇక్కడ ఏంటంటే లిక్విడ్ అనేది గ్యాస్గా మారడానికి అనమాట. సో లిక్విడ్ గ్యాస్గా మారడానికి కావాల్సిన హీట్ ఏదైతే ఉందో దాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్. ఓకే, సో ఈ పేరులోనే ఉంది హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్, అంటే వేపర్గా మారడానికి. వేపర్ అంటే గ్యాసే కదా, కాబట్టి వేపర్గా మార్చడానికి కావాల్సినటువంటి హీట్ అని చెప్పుకోవచ్చు. అలాగే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూషన్. ఫ్యూషన్ అంటే ఏంటి? మనకి సాలిడ్ లిక్విడ్గా మారేటటువంటి ప్రక్రియ ఫ్యూషన్. అందువల్ల ఏంటంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూషన్. సో ఇవి గుర్తున్నా కానీ మనకి డెఫినేషన్స్ అనేవి బాగా అర్థమవుతాయి. మెయిన్ ఇవే ఇంపార్టెంట్ అండి. ఈ విధంగా మీరు సబ్జెక్ట్ చదవాలి. అలా అయితేనే అనలైజ్ చేసి చదివినప్పుడు మీకు సబ్జెక్ట్ అనేది క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ డ్యూరింగ్ బాయిలింగ్ డ్యూ టు ద లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్. ఓకే, లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ చేస్తున్నప్పుడు టెంపరేచర్ అనేది మనకి కాన్స్టెంట్గా ఉంటుంది బాయిల్ అయ్యేటప్పుడు. ఓకే, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎఫెక్ట్ చూద్దాం. అంటే ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్, ఏ విధంగా టెంపరేచర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటుంది లేదా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది ఒక పదార్థాలని వాటి యొక్క ధర్మాలని అనేది కూడా తెలుసుకుందాం. ప్రాసెస్ చూడండి. యాక్చువల్గా టెంపరేచర్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది దాని గురించి చెప్పుకున్నట్లయితే, ఆన్ హీటింగ్ సాలిడ్ని ఫస్ట్ మనం హీట్ చేసాం అనుకుందాం. అలా హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ విల్ ఇంక్రీజెస్. అంటే పార్టికల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది. దానివల్ల పార్టికల్స్లో మూమెంట్ అనేది పెరుగుతుంది. ఓకే, సో మూమెంట్ పెరిగినప్పుడు ఏమవుతుంది? దే స్టార్ట్స్ వైబ్రేటింగ్ విత్ గ్రేటర్ స్పీడ్స్. ఓకే, నార్మల్ స్పీడ్స్ కాకుండా మనము హీట్ ఇచ్చాం కాబట్టి గ్రేటర్ స్పీడ్స్లో అవి వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి వాటి యొక్క ఫిక్స్డ్ పొజిషన్స్లో. ఇఫ్ ద ఎనర్జీ ఓవర్కమ్స్ ద ఫోర్స్. ఓకే, మనం ఇచ్చిన ఎనర్జీ అనేది ఫోర్స్ కంటే ఓవర్కమ్ అయితే, వాటి యొక్క అట్రాక్షన్ ఫోర్స్ కంటే ఓవర్కమ్ అయితే అప్పుడు ఏమవుతుంది? ద అట్రాక్షన్ ఇన్ బిట్వీన్ ద పార్టికల్స్ లీవ్స్ దేర్ ఫిక్స్డ్ పొజిషన్స్ అండ్ స్టార్ట్స్ మూవింగ్. అంటే మనం ఇచ్చేటటువంటి ఎనర్జీ కనుక వాటి మధ్య ఉండే అట్రాక్షన్ ఫోర్స్ కంటే ఎక్కువ అయినట్లయితే అప్పుడు ఏమవుతుంది? ఆ ఎనర్జీ వల్ల వాటి మధ్య ఉండేటటువంటి ఫోర్స్ అనేది తగ్గిపోయి వాటి యొక్క మూమెంట్ అనేది ఇంకా స్పీడ్ అవుతుంది. సో ఆ విధంగా స్పీడ్ అవ్వడం వల్ల ఏంటంటే అట్రాక్షన్ ఫోర్స్ అనేది తగ్గిపోయి వాటి యొక్క మూమెంట్ పెరిగిపోవడం వల్ల వాటి యొక్క స్టేట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఆ విధంగా ఏంటంటే ఫిక్స్డ్ పొజిషన్లో మూవ్ అయ్యేటటువంటి పార్టికల్స్ అనేవి ఇంకా ఎక్కువ స్పీడ్గా మూవ్ అవుతూ వాటి యొక్క ప్లేసెస్ని చేంజ్ చేస్తూ ఎక్కువ స్పీడ్గా వాటి యొక్క మూమెంట్ అనేది జరుగుతుంది. ఇంకొంచెం ఎక్కువగా జరిగినప్పుడు, అంటే ఆ మూమెంట్ అనేది ఇంకొంచెం ఎక్కువగా జరిగినప్పుడు ఏమవుతుందంటే స్టేజ్ అనేది కన్వర్ట్ అవుతూ లిక్విడ్గా మారుతుంది అనమాట ఒక సాలిడ్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రెజర్. టెంపరేచర్ ఎఫెక్ట్ తెలుసుకున్నాము, ప్రెజర్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. చూడండి, బై ఇంక్రీజింగ్ ద ప్రెజర్ కనుక ఇంక్రీజ్ చేసినట్లయితే ద టెంపరేచర్ వీ కెన్ చేంజెస్ గ్యాసెస్ టు లిక్విడ్. ఓకే, అంటే ప్రెజర్ ఇంక్రీజ్ చేసి టెంపరేచర్ కనుక తగ్గిస్తే వీ కెన్ చేంజ్ ద గ్యాస్ టు లిక్విడ్. గ్యాసియస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి మార్చొచ్చు. ఓకే, అలాగే లిక్విడ్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్కి కూడా మార్చొచ్చు. టెంపరేచర్ మనము తగ్గించాలి, ప్రెజర్ అనేది పెంచాలి, అప్పుడు ఈ విధంగా చేయొచ్చు. సో లేదా రివర్స్ ప్రాసెస్, అంటే ప్రెజర్ తగ్గించి టెంపరేచర్ పెంచినట్లయితే దీనికి రివర్స్ ప్రాసెస్ అనమాట. సాలిడ్ లిక్విడ్గా మారుతుంది, అలాగే లిక్విడ్ అనేది గ్యాస్గా మారుతుంది. సో ఈ విధంగా మనకి 2 రకాలైనటువంటి ప్రాసెస్లు ఉంటాయి. అదేంటంటే టెంపరేచర్ ఇంక్రీజింగ్, ప్రెజర్ డిక్రీజింగ్ ఒకటి, ప్రెజర్ డిక్రీజింగ్, టెంపరేచర్ ఇంక్రీజింగ్. సో ఇవేంటంటే సైమల్టేనియస్గా అలా చేసినట్లయితే వాటి యొక్క స్టేట్స్ అనేవి వైస్ వెర్సా అవుతుంటాయి, అంటే ఒకదానికొకటి రివర్స్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా టెంపరేచర్ ఎఫెక్ట్ ఉంటుంది, అలాగే ప్రెజర్ ఎఫెక్ట్ ఉంటుంది ఒక పదార్థాల యొక్క ధర్మాల మీద. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ క్లాస్లో మనము మ్యాటర్కి సంబంధించి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, వాటి యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, అసలు మాలిక్యూల్ అంటే ఏంటి, యాటమ్ అంటే ఏంటి, సో ఈ విషయాలన్నీ తెలుసుకున్నాము. అదేవిధంగా స్టేట్స్ ఏ విధంగా మారుతాయి, వాటిపై టెంపరేచర్ మరియు ప్రెషర్స్కి సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనము ఈ ఫస్ట్ క్లాస్లో తెలుసుకున్నాము. సో దీనికి కంటిన్యూషన్ పార్ట్లో రిమైనింగ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి, అంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్కి సంబంధించిన రిమైనింగ్ కాన్సెప్ట్ అనేది మీకు నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాము.
ఓకే ఫ్రెండ్స్, సో ఈ క్లాస్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ క్లాస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి. సో అదేవిధంగా ఈ వీడియోని మరికొంతమంది ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో షేర్ చేసినట్లయితే వాళ్ళ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్స్కి కూడా యూస్ అవుతుంది. సో జనరల్ సైన్స్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనూ ఉండేటటువంటి ఒక సబ్జెక్ట్ కాబట్టి అందరికీ యూస్ అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాము. సో అందువల్ల ఏంటంటే మ్యాక్సిమం స్టూడెంట్స్కి ఈ క్లాసెస్ అనేవి చేరాలని అనుకుంటున్నాము. కాబట్టి తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా లైక్ కూడా చేయండి. సో వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. సో అదేవిధంగా ఈ క్లాస్కి సంబంధించినటువంటి మీ ఒపీనియన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా. నెక్స్ట్ క్లాస్లో దీనికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ పార్ట్ని చూద్దాము. ఓకే, సో రేపు మళ్ళీ మార్నింగ్ 9కి నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.